విశ్వమణి గారు, చాలా మందికి శాలరీస్ వస్తుంటాయి, జీతం పడుతుంది, నెల రాగానే ఫస్ట్ రాగానే జీతం పడుతుంటుంది, కానీ తొందరగా ఖర్చు అయిపోతుంటాయి. మళ్ళీ మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి, నిలకడగా ఉండాలంటే ఎలాంటి ప్రక్రియ చేయాలి? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎంత ఎక్సలెంట్ అండి ఈ క్వశ్చన్కి, అన్నిటికన్నా ఇప్పుడు అడిగిన దానికన్నా కూడా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే డబ్బు ఒక్కసారి నిలవగానే వచ్చిందంటే డబ్బును సంపాదిస్తుంది. తెలుసా మీకు? డబ్బుని సంపాదిస్తుందండి. ఒకేసారి కానీ నిల్వ అయిపోయింది అనుకో, నువ్వు హ్యాపీ. ఇంకా నీ మైండ్ ద్వారా సంపాదించుకోవచ్చు అన్ని. ఇంకా దీన్ని వాడుకునే విధానంలో ఉంది. డబ్బును కొనేస్తుందండి, సంపాదిస్తూనే ఉంటుంది. అది జీతాలు వస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది సంపాదిస్తూ ఉంటారు డబ్బులు. జీతాలు వాళ్ళు అయినా సరే, కూలికి పోయే వాళ్ళు అయినా సరే, ఎంతోమంది కొన్ని పనుల ద్వారా, బిజినెస్ ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. డబ్బులు వస్తుంటుంది, వాళ్ళు మాత్రమే వాడుకుంటారు, వాళ్ళకి మాత్రమే వాడతారు. అంటే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ వారికి వాడుకుంటారు, అయిపోతుంటుంది. అట్లా చేయొద్దు. అట్లా చేయడం వల్ల నీకు డబ్బు రిపీట్ అనేది రాదండి. అక్కడికే అయిపోతుంది. నీ జీవితం వచ్చి, నీ జీతం నువ్వు పనిచేస్తున్నావు, నీ జీతం వస్తుంది అంతవరకే. వేరే దగ్గర నుంచి నీకు మార్గాలు ఏర్పడకూడదు. వేరే మార్గాలు కూడా ఏర్పడుతూ జీతం కూడా నీకు ఇంక్రిమెంట్ అవ్వడానికి, నువ్వు జీతం అంటే ఈ స్థాయిలో ఉండుకొని, ఈ పనిలో ఉండుకొని కూడా ఇంకొక బిజినెస్ చేస్తావు నువ్వు. ఎంతోమంది ఉన్నారండి, మీరు ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. ఇప్పుడు విజయవాడలో ఒక హెడ్ మాస్టర్ నా గురించి ఏం చెప్పాడు, టీచర్ ఆయన. విజయవాడ నా క్లాసులు విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, తిరుపతి, వైజాగ్, హైదరాబాద్ అన్ని చోట్ల ఉన్నాయి కదా. ఫీడ్బ్యాక్లో చూడండి. అంటే తెలియకుండా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. డబ్బులు సంపాదించినప్పుడు వాళ్ళ వరకే వాడుకుంటూ ఉంటే నిలవ కూడా లేదంట. చాలకుండా 70,000 సంపాదించినా కానీ చాలేదంట. అలా కాదు, ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకొని దాన్ని కూడా మర్చిపోతూ చేస్తూ ఉంటే నిలవలేదంట. నా దగ్గరకు వచ్చి తెచ్చుకున్న తర్వాత ఆయన చెప్తున్నాడు, వినండి, ఆ మాటలు వినొచ్చు, మీరు ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. ఏం చెప్తున్నాడా అంటే, మనకి డబ్బు వచ్చినప్పుడు ఎప్పుడు కానీ ఎప్పుడైనా సరే నువ్వు సంపాదిస్తున్నావు. కొంతమందికి సంపాదించే విధానమే తెలియదు. లేబర్లు ఉంటారు, వాళ్ళకి కనీసం ఈ కాలంలో 500 అనేది వస్తున్నది అనుకో, అది పోయి తెచ్చి వాళ్ళు 10 మందిని కాపాడాలి, వాళ్ళ కుటుంబంలో 5 మందిని కాపాడాలి. వాళ్ళ కోసం తల్లిదండ్రులు, పిల్లలు అయిపోతారు. ఏమొస్తుంది 500కి ఈ కాలంలో? కాబట్టి కొంతమంది పేదవాళ్ళు, బిచ్చగాళ్ళు ఉంటారు, కష్టాల్లో పరిపాటి చేయని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎలా? నీ దగ్గర ఉన్న డబ్బు, నీకు జీతం వచ్చింది కదా, లేక ఏదో ఒక బిజినెస్ ద్వారా వచ్చింది కదా, నీ దగ్గర ఉన్న డబ్బులు ₹1 కనీసం ఇప్పుడు ₹100 వచ్చింది అనుకో, ఒక ₹10 ఇతరుల కోసం ఖర్చు పెట్టే విధానాన్ని కూడా నేర్పించాను నేను. ఎలాగంటే అలా ఖర్చు పెట్టకూడదు. ఎలాగంటే అలా ఖర్చు పెడితే పేదవాళ్ళకే కానీ ఇచ్చామనుకో, పేదరికాన్ని ఆకర్షించేస్తుంది మళ్ళీ నీ ఇన్నర్ మైండ్. అదే సావిత్రిలాగా తయారైపోతారు. ఇప్పుడు సినీ నటి సావిత్రిలా కోట్లు, కొన్ని వేల కోట్లు పోయి అన్ని పేదవాళ్ళకి పంచిపెట్టింది. వచ్చినట్టు పంచిపెట్టేసి లాస్ట్లో ఏమైంది? పేదరికంలో చనిపోయింది. అంటే ఆ ఇన్నర్ మైండ్ ఏం చేసింది? పేదరికాన్ని ఆకర్షించుకున్నది. అందుకే చెప్పాను, మన సబ్జెక్టులో పేదరికం లేదు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఓన్లీ ధనరకం మాత్రమే. నేను క్లాసులో చెప్తాను, అన్నింటిలో కూడా చెప్తా ఉంటాను. పేదరికం ఎక్కడ చూపించను కూడా, కనబడదు, అసలు నా నోట్ల నుంచే రాదు. ధనరకాన్ని చూపిస్తాను, ధనవంతుని గురించి మాత్రం ఆలోచించమంటాను, విమర్శించకూడదు మళ్ళీ ధనవంతుని. కాబట్టి నీకు వచ్చినప్పుడు డబ్బు ₹1 ఖర్చు పెట్టు, ₹10 ఖర్చు పెట్టు, ఇతరుల కోసం ఖర్చు పెట్టు. దాన ధర్మాలు ఎలా చేయాలని ఆల్రెడీ మళ్ళీ కూడా చెప్తాను, ఇంతకు ముందు ఇచ్చున్నాను వేరే వీడియోలో కూడా. కాబట్టి ఆ విధంగా ఖర్చు పెట్టాలి. ఈ ఖర్చు పెట్టినప్పుడు 10 మంది, ఇప్పుడు మొన్న ఈ మధ్యన నేను చెన్నైకి పోయాను ట్రైన్లో. కళ్ళు లేని వాళ్ళు అండి, రెండు కళ్ళు లేదు, భార్య భర్తలు అంట వాళ్ళిద్దరు, వయసైన వాళ్ళే. ఆమె ముందు పట్టుకునేసి కర్ర, ఆయన కట్టుకుని, ఇద్దరికి కళ్ళు లేదు, ఒక కర్ర పట్టుకొని ట్రైన్లో పోతున్నారు. అమ్మా కళ్ళు లేని వాళ్ళమ్మా దానం చేయండి అమ్మా అని పోతున్నారు. ఎవరు కనీసం పట్టించుకొని లేదండి. ఎవడో ఒకడు ₹1 ₹2 వేస్తున్నారు, ₹1 ₹2 వేస్తున్నారు. కానీ అలాగా 10 మంది ₹10 వేసినా కూడా వాళ్ళు బతికిపోతారు. మానవుడు ఈ కాలంలో ₹1 అనేది విలువ, ₹10 అనేది లేదు కదా. ప్రతి మానవుడు కానీ ₹1 ఇస్తే వాళ్ళు ఎంతో ఆనందమైపోతారు. వాళ్ళ జీవితం కూర్చొని తినే రేంజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. చూశాను, ఏంది ఇంత కళ్ళు లేని వాడికి వాళ్ళు కళ్ళు లేకుండా అడుక్కుంటున్నారని. కళ్ళు ఉన్నవాడు నువ్వే దానం చేయకపోతే, అన్నీ బాగున్నవాడు నువ్వే దానం చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా? అందరూ నీలాగుంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి? అందుకే ఈ సబ్జెక్ట్ చెప్తున్నది, లా ఆఫ్ అట్రాక్షన్లో దాన ధర్మాలు ఎలా చేయాలనేది. కాబట్టి ఉన్నవాడు లేనివాడికి దానం చేయాలి, సహాయం చేయాలి. అది ఎలా చేయాలనేది చెప్తాము, దాని ప్రకారం చేయండి. ఆల్రెడీ కూడా చెప్పున్నాం. నేను టక్కని చూశాను, టక్కని జోబులో చేయగలుగుతాను. నేనెంత 100 లేక 1000 ఉంటుంది అదంతా దాన ధర్మాలు. అటు పెడితే 2-500 వచ్చింది, ఎత్తి పెట్టాను. టక్కని కాళ్ళ మొదలు పడిపోయారు వాళ్ళిద్దరు. వాళ్ళకి డబ్బును పడితేనే తెలుసండి వాళ్ళకి ఇది ఎన్ని రూపాయలని చెప్పగలిగే కెపాసిటీ వాళ్ళ. డబ్బును నువ్వన్నా చూసి కూడా కనీసం పెట్టుకుని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటుంది. సో ఇప్పుడు కళ్ళు ఉండి కూడా దాని నోటు విలువ తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలియదు వాళ్ళకి, చదువులేని వాళ్ళకి. పట్టుకున్నాం అంటే వాళ్ళకి తెలిసిపోయింది, 2 కాగితాలు ₹1000 చదవం పడిపోయినారు. పట్టి లేపాను, ఎందుకండి నేను మహానుభావ ఇంత దాన ధర్మం ఫస్ట్ టైం చూస్తున్నాం నాయన, నిన్నే చూస్తున్నాం అంటున్నారు. నాకు ఒక ఆనందం. ఎవ్వరు ఇంతవరకు చేసింది లేదు ₹1000 మాకు అనేసి.
నాకు ఇవ్వాలనిపిస్తుంది. నేను ఎప్పుడు ఖర్చు పెడతాను, నేను ఎన్ని రూపాయలు ఇస్తానో వేల రెట్లు నా దగ్గరికి వస్తుంది. కాబట్టి వచ్చిన వాళ్ళు బాగా మీరు వేరే దారి ఏర్పడాలన్నా, మీ దగ్గర ఉన్న డబ్బులు శాలరీ వచ్చినా కానీ, ఒక బిజినెస్ ద్వారా వచ్చినా కానీ 10 మందికి హెల్ప్ చేయండి. అంటే ఒక 2-3 హెల్ప్ చేయండి. కనీసం ఒక్కడికన్నా హెల్ప్ చేయి, నువ్వు ఒకటికి హెల్ప్ చేయి, ఒకరికి హెల్ప్ చేస్తాడు. అలా అందరూ హెల్ప్ చేస్తే పేదవాడు కనిపించడండి, పిచ్చిగాడు కనిపించడు. హెల్ప్ చేసినప్పుడు ఆ లక్ష్మీదేవి కూడా పొయ్యేసి నీ దగ్గర రావడానికి కూడా ఇష్టపడుతుంది. నువ్వు చెప్పాలి. అప్పుడు కూడా నువ్వు అనుకోవాలి, నేను ఖర్చు చేసిన ప్రతి రూపాయి తిరిగి 1000 రెట్లు నా దగ్గరికి వచ్చిందని చెప్పుకో. నువ్వు ఖర్చు పెడుతున్నావు కదా, 1000 రెట్లు నా దగ్గరికి వచ్చేసిందని చెప్పుకోవడం వల్ల పొయ్యేసి 1000 రూపాయలు సంపాదించుకొని వస్తుంది. నువ్వు పెట్టింది 10 రూపాయలే, అది 1000 రూపాయలు లాక్కు వస్తుంది నీ దగ్గరికి. మార్గాలు కూడా ఏర్పడుతుంది నీకు. మళ్ళీ ఆ విశ్వశక్తి ద్వారా నువ్వు దాన ధర్మాలు చేస్తూ ఉంటేనే యూనివర్స్తో కనెక్ట్ అవుతావు. నువ్వు దాన ధర్మాలు చేస్తూ ఉన్నా కానీ విశ్వశక్తిలో కనెక్ట్ అవుతావు. అది ఎలా చేయాలని అలాగనే చేయాలి. పేదరికంలో చేస్తే మళ్ళీ కనెక్ట్ అవ్వు, విశ్వశక్తి కనెక్ట్ అవుతుంది. నీకు 1000 రెట్లు వేరే మార్గాలు. ఇప్పుడు ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్గా ఉద్యోగాలు చేసేవాళ్ళు సైడ్ బిజినెస్ చేస్తున్నారు. చూడండి, బిజినెస్ చేస్తున్నారు, ఉద్యోగం చేసుకుంటూ బిజినెస్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు అంత మేధావులు, వాళ్ళకి తెలుసు ఆ విషయాలు. చేస్తూ వాళ్ళకి డబ్బు రావడానికి అవకాశాన్ని ఏర్పరచుకుంటుందండి. ఎక్కువ రెట్లు రావడానికి, ఇంక్రిమెంట్ పెరగడానికి, మన ఉన్న ఆదాయం పెరగడానికి, మన డబ్బు నిల్వ ఉండడానికి, మనకి ఎన్నో రెట్లు రావడానికి అవకాశాన్ని ఏర్పరుస్తుంది ఆ విశ్వశక్తి ద్వారా ఎన్వైర్మెంట్. నువ్వు ఒక పని చేసుకుంటాను, ఇప్పుడు 1,00,000 రూపాయలు చేతమంటే వదలవు. ఆ పని చేస్తూ ఎందుకు వదలాలి? వేరే చేద్దామని ఆలోచన పుట్టి నీ ఆలోచన విధానమే, నీ ఆలోచనే డబ్బు. ఆలోచిస్తారు వాళ్ళంతా, ఆలోచన డబ్బు. నీ ఆలోచన విధానాన్ని మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని డబ్బు రూపంలో ఆలోచిస్తారు. కాబట్టి ఆ మార్గాలను ఎంచుకుంటుంది. వాళ్ళు ఎందుకు మనం బిజినెస్ చేస్తే టైం ఖాళీ ఉంది కదా, ఈ టైంలో ఎందుకు చేయకూడదు, ఒక మనిషిని ఎందుకు అక్కడ జీతానికి పెట్టకూడదు, మనం ఈ బిజినెస్ చేస్తే దాన్ని ఎందుకు ఫోన్ ద్వారా మెయింటైన్ చేయకూడదు, చేస్తుంటారు. వాళ్ళకి ఆదాయం రాకుంటే ఎలా వస్తుంది? ఇంకా ఈ మార్గం ఒకటి ఉంది ఆయనకి, జీతం. మళ్ళీ వేరే మార్గం అంటే దీనికి అర్థం నేను ఊహించిన మార్గాల్లో నాకు డబ్బు వచ్చింది అన్నట్టు ఉంటుంది. అది ఆయన అనుకున్నది జాబ్ ద్వారా, మళ్ళీ అనుకున్నాడు ఊహించిన మార్గాల్లో కూడా డబ్బు కావాలనుకున్నాడు, ఇదే మార్గాలు వచ్చేస్తాయి. కాబట్టి పదే ఇలా దాన ధర్మాలు చేయండి. మీకు వచ్చిన డబ్బులు ఉన్నదా, ప్రతి మానవుడి దగ్గర డబ్బు ఉందండి. ₹1 ఖర్చు పెట్టి ఎంతోమంది పోతూ ఉంటావు. చూడు, నీకు ఎట్లా చేయాలనేది దాన ధర్మాలు అలాగనే చెయ్యి. ఖర్చు పెట్టినప్పుడు ఆ డబ్బు 1000 రెట్లు నీ దగ్గరికి వస్తుంది. నీకు ఇంక్రిమెంట్ కావాలన్నా, నీ ఆదాయం పెరగాలన్నా, నీ బిజినెస్ పెరగాలన్నా, ఏది పెరగాలన్నా నువ్వు ఉన్న డబ్బులు కొంత ఖర్చు పెట్టాల్సిందే. అది ఎలా ఖర్చు పెట్టాలనేది ఇవ్వాలి. అలా పెట్టినప్పుడు అది నీ దగ్గరికి వస్తుంది. ఓకేనా? ఓకే. ఈరోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు దాన ధర్మాలు, నా శక్తి సామర్థ్యాలు కొద్దీ నేను దాన ధర్మాలు చేసి నా ఆదాయాన్ని పెంచుకున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.